గల్ఫ్ జీవితం నరకంలాంటిదని చాలామంది చెప్పగా విన్నాను. కాని నాలాంటి వాళ్లకు అది అలవాటైపోయింది. బహ్రెయిన్లోని మనామాలో మా ఈ ఇరుకుగది. మేము నలుగురం కష్టంగా అటూ ఇటూ దొర్లగలిగే ఈ చిన్ని స్వర్గం. ఒకే గదిలో ఎన్నో జీవితాలు, ఎన్నో కలలు, ఎన్నో నిరాశలు, చెమట వాసన, స్నానం చేసి ఆరేసిన టవల్ తడి, వంటగది నుంచి తేలివచ్చే మసాలా ఘుమఘుమలు, మధ్య మధ్యలో ఆగిపోయే ఏసీ చల్లదనం, వీటన్నింటి కలగలిపిన వాసన ఆ గదినిండా. గోడలమీద రంగురంగుల పెయింట్లు సగం ఊడిపోయి ఉన్నాయి. ఒక మూలన ఊరికి తీసుకెళ్లడానికి కొన్న సామాన్ల పెట్టెలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉన్నాయి. మా రూంలో పెద్దాయన అబ్దుల్ రహ్మాన్ భాయ్. నెరిసిన గడ్డం, ప్రేమ నిండిన కళ్ళు ఉన్న ఒక సంరక్షకుడు. భాయ్ మంచం పక్కన చిన్న టేబుల్ మీద ఎప్పుడూ ఒక జగ్గులో నీళ్లు, ఒక తస్బీహ్, జపమాల ఉంటాయి. అందరి బాగోగులు చూసుకుంటారు, ఓదారుస్తారు. అప్పులపాలైన వాడికి సలహా ఇస్తారు. ఊరి సమస్యలు తలుచుకొని ఏడ్చేవాడి భుజం తడతారు. ఏం కాదు నాన్నా, అల్లా ఒక దారి చూపిస్తాడు. మనమిక్కడ కష్టపడేది మన పిల్లల కోసమే కదా అనే భాయ్ మాట మాకు చాలాసార్లు పెద్ద ఊరటనిచ్చేది. అలా ఒక మసక వెలుతురు ఉన్న సాయంత్రం షాజీ మా రూంకి వచ్చాడు. దుమ్ము పెట్టిన ఒక ట్రాలీ బ్యాగ్, బరువుకి ఒకవైపుకి వంగిపోయిన ఒక షోల్డర్ బ్యాగ్. అదే అతని మొత్తం ఆస్తి. కంపెనీ మారి వస్తున్నాడు. గది తలుపు తీసినప్పుడు లోపలి తక్కువ వెలుతురుకు అతను ఒక్క క్షణం సంకోచించాడు. ఒక్కచూపులోనే అతన్లో ఏదో తేడా ఉందనిపించింది. చాలా అలసిపోయినా, నిద్రలేని, కుంగిపోయిన కళ్ళు, చెంపలు లోపలికి పీక్కుపోయి గడ్డం సగం పెరిగి ఉంది. ఎవరితో పెద్దగా మాట్లాడకుండా ప్రశ్నలకు ఊ అని మాత్రమే తల ఊపి, తన పెట్టెతీసి ఖాళీగా ఉన్న కింద బంకులో ఒక మూలకు సర్దుకున్నాడు. షాజీ, అతను పరిచయం చేసుకున్నాడు. గొంతు చాలా సన్నగా, బలహీనంగా ఉంది. చాలా కాలంగా మాట్లాడని వాడిలా. నేను అబ్బూ. నేను చెయ్యి చాపాను. అతని చెయ్యి చల్లగా ఉంది, ఆ గదిలోని వేడిలో కూడా. ఇతను అబ్దుల్ రహమాన్ భాయ్. భాయ్ జపమాల ఒక్క క్షణం ఆపి అతన్ని చూసి నవ్వారు. అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పను. ఉన్నదానితో సర్దుకోవాలి. ఒక టీ తాగుతావా? అలసిపోయి వచ్చావు కదా. నేను వంటగది వైపు నడుస్తుంటే షాజీ బ్యాగ్ తెరిచి ఒక టవల్ తీసుకొని బయటకు వెళ్లాడు. అతని ఎవరి కళ్లల్లోకి సూటిగా చూడలేదు. అతని కదలికలు చాలా యాంత్రికంగా ఉన్నాయి. ఆ రోజే ఆ రింగ్టోన్ వదలైంది. అర్ధరాత్రి ఎప్పుడో నా నిద్రకు అంతరాయం కలిగింది. షాజీ తలగడ కింద నుండి ఆ శబ్దం, ఓ రామచిలుక, ఓ రామచిలుక అనే పాత సినిమా పాట. రూంలోని ఫ్యాన్ శబ్దానికి మించి ఆ నిశ్శబ్దంలో అదొక అరుపులా అనిపించింది. నేను ఉలిక్కిపడి లేచాను. షాజీ హడావిడిగా ఫోన్ కట్ చేసి మళ్ళీ తిరిగి పడుకున్నాడు. గదిలో మళ్లీ నిశ్శబ్దం. కాని నా గుండె దడ మామూలు స్థితికి రావడానికి సమయం పట్టింది. నా నిద్రపోయింది. మరుసటి రోజు కూడా అదే రిపీటయింది. సరిగ్గా అర్ధరాత్రి అదే సమయానికి ఓ రామచిలుక, ఓ రామచిలుక. ఈసారి అబ్దుల్ రహమాన్ భాయ్ లైట్ వేశారు. ఆ పసుపు వెలుతుర్లో మేమందరం కళ్ళు నులుముకుంటూ లేచాం. షాజీ? భాయ్ గొంతు కఠినంగా ఉంది. ఒకవేళ ఆ పాట మార్చు, లేదా సైలెంట్ పెట్టు. ఇది ఇతరుల నిద్ర పాడు చేయడానికా? షాజీ ఏమీ మాట్లాడ్లేదు. లేచి కూచుని ఫోన్లో ఏదో నొక్కాడు. అతని ముఖంలో కోపం లేదు, బాధ లేదు. ఒక రకమైన నిర్వికార భావన. ఒక శవాన్ని చూస్తున్నట్లు. మళ్ళీ తిరిగి పడుకున్నాడు. మనిషిలా జంతువులా ఒక్క దెబ్బకు నిద్రపోయింది. మరో రూమ్మేట్ సుబేర్ గుణుక్కున్నాడు. కొంచెం ఓపిక పట్టు సుబేర్, కొత్తవాడు కదా, బహుశా ఊరిలో ఏదైనా అత్యవసరమేమో. భాయ్ అతనికి సర్ది చెప్పారు. కాని షాజీ ఏమీ మాట్లాడకుండా పడుకోవడం మా అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. కాని షాజీలో ఏదో నిగూఢత ఉందని నాకు అనిపించడం మొదలైంది. అతను నవ్వడం నేనెప్పుడూ చూడలేదు. డ్యూటీ నుండి రాగానే బాల్కనీలో నిలబడి దూరం చూస్తూ ఉంటాడు. మనామాలోని భవనాలు వెలుతురువైపు అంతులేకుండా చూస్తూ. చేతిలో సిగరెటుంటుంది, కాని అది వెలిగించడం మర్చిపోయి అలానే నిలబడతాడు. లేదా మంచమెక్కి దుప్పటి తలవరకూ కప్పుకుని నిశ్శబ్దంగా పడుకుంటాడు. మేము జోకులు వేసుకున్నా, ఊరి కబుర్లు చెప్పుకున్నా అతను ఆలోకంలో ఉండేవాడు కాదు. తనకంటూ సొంతలోకం సృష్టించుకుని అందులో దాక్కున్న ఒక నత్తలా. ఒకసారి నేనడిగాను, షాజీ, టీ తెమ్మంటావా? అతను విననట్లు దూరం చూస్తూనే ఉన్నాడు. నేను భుజం తట్టాను. ఉలిక్కిపడి తిరిగాడు. వద్దు అన్నాడు. ఆ ఒక్క మాటతో సంభాషణ ముగిసింది. రోజులు గడిచాక షాజీ నెమ్మదిగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు.
అబ్దుల్ రహమాన్ భాయ్ ప్రేమతో బలవంతంగా కలగజేసుకోవడమే కారణం. ఏంటి షాజీ, ఎందుకిలా? ఇక్కడ గల్ఫ్లో మనమందరం ఒకటే. మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పాలి, లేకపోతే నీకు నువ్వే కుమిలిపోతావు. ఈ ఎడారి వేడి నీ మనసును కూడా కరిగిస్తుంది. అదొక శుక్రవారం, సెలవురోజు. మేమందరం కలిసి భోజనానికి కూర్చున్నాం. భాయ్ తెచ్చిన మజ్బూస్ ఒక పెద్ద ప్లేట్లో అందరం కలిసి తింటున్నాం. అంతా సంతోషంగా ఉన్న రోజు. అబ్దుల్ రెహమాన్ భాయ్ షాజీతో అన్నారు, నీ ఆ రింగ్టోన్ వల్ల మేమందరం ఆ పాట నేర్చేసుకున్నాం. ఎవరు అంత కరెక్ట్గా అర్ధరాత్రి ఫోన్ చేసేది? ఊరిలో ఏమైనా అత్యవసరమా? షాజీ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నోటిలోని ముద్దం రింగడానికి ఇబ్బందిపడ్డాడు. అతని చేతులు వణుకుతున్నాయి. తరువాత నెమ్మదిగా చెప్పాడు, అది నా అబ్బాయి, ఊరినుంచి. మా అమ్మ, నా భార్య వాళ్ళు నేర్పించారు. నేను నిద్రపోయానో లేదో తెలుసుకోడానికి. దీనికింత చెప్పడానికేముంది, పిల్లల ప్రేమే కదా. బాయి నవ్వారు. కాని షాజీ ముఖం చీకటిగా మారింది. ప్రేమ, ఆ మాటలో సంవత్సరాల వ్యంగ్యం, బాధ కలుసున్నాయి. అతను భోజనం వద్దని లేచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి షాజీ గదిలో లేడు. తిరిగి వచ్చినప్పుడు బాగా తాగి ఉన్నాడు. గదిలో మద్యం ఘాటైన వాసన వ్యాపించింది. అతని కాళ్ళు నిలకడగా లేవు. మంచంమీద కూర్చుని నెమ్మదిగా ఏడవడం మొదలుపెట్టాడు. అన్నీ నాశనమయ్యాయి. అతను గుణుక్కున్నాడు. ఏమీ మిగల్లేదు. నేను లేచి అతని దగ్గరకు వెళ్లాను. షాజీ, ఏమైంది నీకు? అతను నావైపు తిరిగాడు. ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎందుకురా నన్ను ఇలా చంపుతుంది? ప్రతి రాత్రి ఒకే సమయానికి నాకు గుర్తుచేయడానికి ఎందుకు? ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలీదు. 12 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం షాజీ ఇలా లేడు. నవ్వడానికి, జోకులు వేయడానికి ఇష్టపడే ఒక యువకుడు. ప్రేమలో మునిగితేలిన కాలం ఒకటి ఉండేదతనికి. సుమిని మొదటిసారి చూసింది కాలేజ్ బస్టాప్లో. నీలిరంగు లంగా ఓనీ వేసుకుని, జుట్టు గాలికి వదిలేసి, స్నేహితులతో తమాషాలు చెప్తూ నవ్వుతూ ఒక అమ్మాయి. నవ్వినప్పుడు చెంపకి సొట్టలు పడే వాగుడుకాయ. షాజీ బస్సెక్కి స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నాడు. ఆమె నవ్వు విని వెనక్కి తిరిగాడు. మొదటి చూపులోనే ఆమె అతని హృదయంలో స్థానం సంపాదించింది. బస్టాప్లో రోజూ చూసుకోవడం, నెమ్మదిగా చిరునవ్వులు పంచుకోవడం, ఆ తర్వాత లైబ్రరీలో పుస్తకంలో దాచిపెట్టిన ఒక ఉత్తరం. నాకు సుమి అంటే ఇష్టం, చాలా. అదొక అందమైన ప్రేమకథకు నాంది. వాళ్ల ప్రేమ ఇంట్లో తెలిసినప్పుడు చిన్న చిన్న వ్యతిరేకతలు వచ్చాయి. కాని షాజీ పట్టుదల ముందు అందరూ తలొంచారు. పెళ్లి ఒక పండగలా జరిగింది. నా సుమీని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని అతను అందరి ముందు అన్నాడు. సుమీ, నువ్వు లేకుండా నేనుండలేను అని షాజీ చాలాసార్లు అనేవాడు. వాళ్ల జీవితం ఆనందంతో నిండిపోయింది. అతను గల్ఫు వెళ్లడానికి ముందు ఆ ఒక్క సంవత్సరం కలిసి సినిమాలకు వెళ్లడం, బీచ్లో చేతిలో చెయ్యి వేసి నడవడం, వానలో ఒకే గొడుగు కింద తడవడం, అతను వంటగదికి వచ్చి ఆమెకు సహాయం చేయబోవడం, చివరకు మాడిపోయిన దోశం చూసి ఇద్దరూ నవ్వుకోవడం. కొడుకు పుట్టటం షాజీకి ప్రపంచమంతా పొందినంత సంతోషాన్నిచ్చింది. వాడిని మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు షాజీ కళ్ళు చెమ్మగిల్లాయి. మన అబ్బాయి. అతను సుమీ నుదుటిపై ముద్దు పెట్టాడు. వీడికోసం మనం బ్రతకాలి. కాని సుమీ గతంలో ఒక నీడ ఉండేది, వినోద్. కాలేజ్ రోజుల్లో సుమీ వెంటపడినవాడు. అది ప్రేమ కాదు, ఒక రకమైన సైకో స్వభావం. నువ్వు నాదానివి అని బెదిరించే స్వరం. ఒకసారి కాలేజీలో అతను ఆమె చెయ్యి పట్టుకున్నాడు. షాజీ, అతని స్నేహితులు కలిసి అప్పుడు వాణ్ణి తన్నారు. నువ్వు వేరే ఎవర్నైనా పెళ్లి చేసుకుంటే ఆ రోజే అంతా అయిపోతుంది అని వాడు షాజీని బెదిరించడం సుమికి గుర్తుంది. పెళ్లితో వినోద్ పీడ విరుగుడైందని సుమి అనుకుంది. కాని పొరబడింది. షాజీ గల్ఫ్ వెళ్లిన 6 నెలల తర్వాత వాడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఒకరోజు సుమి బిడ్డను నిద్రపుచ్చి వాకిలు ఊడుస్తుంటే వాడు గేట్ తెరుచుకుని లోపలకు వచ్చాడు. వాడిని చూసి సుమి చేతిలోని చీపురు కింద పడిపోయింది. ఏంటి, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? షాజీ, డబ్బు, సుఖం. వాడి నవ్వులో విషం ఉంది. దయచేసి నన్ను వదిలేయ్, నాకు జీవితం ఉంది. సుమి ఏడుస్తూ అంది. నీ జీవితం, అది నేను నిర్ణయిస్తాను. వాడు నవ్వాడు. పాతవి కొన్ని నా దగ్గర ఉన్నాయి. నీ పెళ్లికి ముందు కొన్ని ఫోటోలు మనం కలిసి ఉన్నవి. అవి కాలేజ్ టూర్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు.
కానీ షాజీ ఇంట్లో వాళ్ళు అలా చూడరు కదా. షాజీ ఇది చూస్తే సుమి కుప్పకూలిపోయింది. అదొక బెదిరింపు. ఆమెకు ఏం చెయ్యాలో తెలీలేదు. అదొక దురదృష్టకరమైన రాత్రి. షాజీ ఊళ్ళోనే ఉన్నాడు, సెలవుపై వచ్చాడు. కాని ఒక బిజినెస్ పనిమీద విజయవాడ వెళ్లాడు. ఆ రాత్రి వినోద్ వాళ్ల ఇంటికి వచ్చాడు. కిటికీ తడుతున్న శబ్దానికి సుమి లేచింది. తలుపు తీయి, లేకపోతే ఇక్కడే అరిచి గోల చేస్తాను. షాజీ వాళ్ల అమ్మని, ఇరుగుపొరుగుని అందర్నీ లేపుతాను. సుమి భయపడింది. బాబు లేస్తాడు, చుట్టుపక్కల వాళ్లకి తెలిసిపోతుంది. తన అత్తగారికి అంతా తెలిసిపోతుంది. ఆమె వణుకుతూ తలుపు తీసింది. నాకు డబ్బు కావాలి, లేకపోతే ఈ ఫోటోలిప్పుడే షాజీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను. సుమి ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంది. నా దగ్గర డబ్బు లేదు. డబ్బు వద్దు, నాకు కావలసింది నువ్వు, ఈ ఒక్క రాత్రి. వాడామెను బ్లాక్మెయిల్ చేశాడు. ఆ రాత్రి సుమీ జీవితంలో అత్యంత భయానకమైన రాత్రి. భయం, నిస్సహాయత ఆమెని కుంగదీశాయి. బాబుని వాడు ఏమైనా చేస్తాడేమో అని భయపడింది. గత్యంతరం లేక ఆ నరాధముడికి లొంగిపోవలసి వచ్చింది. వినోద్ వెళ్ళిపోయాక సుమ్మి బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఒళ్లంతా సబ్బురాసి రుద్ది కడుక్కుంది. పీచుతో చర్మం పొట్టులేచి మండిపోయేలా రుద్దుకుంది. అయినా ఆ మురికిపోనట్లే ఆమె కనిపించింది. షవర్ కింద నిలబడి వెక్కి ఏడ్చింది. తాను మోసపోయాను, కాని అంతకంటే ఎక్కువగా షాజీని మోసం చేశానన్న అపరాధ భావన ఆమెను నాశనం చేసింది. షాజీతో ఇది ఎలా చెప్పాలి? చెప్తే నమ్ముతాడా? లేక తన జీవితం శాశ్వతంగా ముగిసిపోతుందా? ఆమె భయపడింది. అద్దంలో చూసుకోడానికి భయపడింది. షాజీ తిరిగి రావడానికి ముందే ఆమె గదిని శుభ్రం చేసింది. కన్నీటి మరకలు తుడిచేసింది. కాని తన మనసులోని గాయాన్ని ఆమె తుడలేకపోయింది. షాజీ తిరిగి వచ్చినప్పుడు ఆమె ఏమీ చెప్పలేదు. ఆమె చాలా మాట్లాడే, నవ్వే మనిషి. కాని ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. భయం ఆమెను మూగదాన్ని చేసింది. ఆమె షాజీ నుండి దూరం పాటించటం మొదలుపెట్టింది. అతను ప్రేమగా తాకినప్పుడు ఉలిక్కిపడి దూరంగా జరిగింది. అది అతన్ని బాధించింది. ఏమైంది సుమీ? నీలో ఉత్సాహమే లేదు అని అడిగాడు. ఏం లేదు, కొంచెం తలనొప్పి. ఆమె అబద్ధం చెప్పింది. వినోద్ మళ్ళీ వస్తాడేమో అన్న భయం ఆమెను ప్రతిక్షణం చంపుతూ ఉంది. కథలో మలుపు. కథలోని ప్రధాన మలుపు ఇక్కడే ఉంది. షాజీకి ఆ సంఘటన ఎలా తెలిసింది? షాజీ విజయవాడ నుండి ఆ రాత్రే తిరిగి వచ్చేశాడు. బిజినెస్ మీటింగ్ త్వరగా ముగిసింది. భార్యకు సర్ప్రైజ్ ఇద్దామని ఆమెకు ఇష్టమైన మల్లెపూలు కొని తెల్లవారుజామునే ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు తలుపు కేవలం దారిలో పెట్టి ఉంది. అతను శబ్దం చేయకుండా లోపలికి వెళ్లాడు. పడకగది నుండి వస్తున్న మూలుగు విని షాజీ అటువైపు వెళ్లాడు. తలుపు సగం తెరిచి ఉంది. అతను చూసిన దృశ్యం సుమి. అతని సుమి మరో వ్యక్తితో. వినోద్గాణ్ణి అతనికి ముందే తెలుసు. కాలేజ్లో ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. షాజీ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అతని చేతిలోని మల్లెపూలు కింద పడిపోయాయి. అతని శ్వాస ఆగిపోయింది. అతని ప్రపంచం తలక్రిందులయింది. అతను శబ్దం చేయకుండా బయటకు వచ్చేశాడు. ఏం చెయ్యాలో తెలియక వరండాలో కూర్చుండిపోయాడు. గుండె బద్దలవుతున్నట్లు అనిపించింది. తన ప్రాణమనుకున్నది. అతను ఉండాలో వెళ్లాలో తెలియని స్థితి. అప్పుడే సుమి ఫోన్ హాల్లోని టీపాయి మీద కనిపించింది. దానికొక మెసేజొచ్చింది. వినోద్గాడిదే. నిన్న రాత్రి మర్చిపోలేను. ఫోటోలు డిలీట్ చేశాను, కానీ జ్ఞాపకాలు? షాజీకి అంతా స్పష్టంగా అర్థమైంది. తన భార్య పన్ను మోసం చేసింది. తాను నమ్మిన ప్రేమ, స్నేహం అన్నీ అబద్ధం. ఆ మెసేజ్ అతని గుండెలో కత్తిలా దిగింది. ఆమె బ్లాక్మెయిల్ చేయబడిందని ఆ మెసేజ్ నుండి స్పష్టంగా తెలియలేదు. అతను సుమిని నేరుగా అడగలేదు. అడిగే ధైర్యం అతనికి లేదు. ఆమె నిద్ర లేవకముందే అతను లోపలికి వెళ్లాడు. తన బ్యాగ్ సర్దుకున్నాడు. నిద్రపోతున్న కొడుకు నుదుటిపై చివరిసారిగా ముద్దు పెట్టాడు. ఆ పసికందు ముఖం చూసినప్పుడు అతని గుండె పగిలిపోయింది. ఆమె నిద్ర లేవకముందే అతను ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అతను సత్యం తెలుసుకున్నాడు, కాని పరిస్థితిని అర్థం చేసుకోలేదు. అతను మానసికంగా కుప్పకూలిపోయాడు. ఆ క్షణంలో పాత షాజీ చనిపోయాడు. ఇంట్లో ఉండలేకపోయాడు. సుమీ ముఖం చూసే ధైర్యం అతనికి లేదు. ఆమె నిద్రలేచి
తనకోసం వెతికి సమయానికి అతను బస్టాండ్లో ఉన్నాడు. నేరుగా గల్ఫ్కు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఏంటండి ఇంత తొందరగా? ఇంకా సెలవులున్నాయి కదా? సుమి ఫోన్లో ఏడ్చింది. ఆమె గొంతు విని అతని గుండె మండిపోయింది. కంపెనీ నుండి అర్జెంట్ కాలొచ్చింది, తప్పదు. అతను అబద్ధం చెప్పాడు. అది అతని మొదటి అబద్ధం. కాని ఆ అబద్ధం అతని జీవితాన్ని మార్చేసింది. విమానంలో కూర్చుని అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. 12 నరకం. షాజీ ప్రవర్తనలోని మార్పు సుమి గమనించింది. కాని అది గల్ఫ్లోని కష్టాల వల్ల అని ఆమె తప్పుగా అర్థం చేసుకుంది. వినోద్ సంఘటనను ఆమె ఒక పీడకలలా మర్చిపోవడానికి ప్రయత్నించింది. కాని షాజీ? అతను ప్రతిరోజూ ఆ జ్ఞాపకంతో కుమిలిపోయేవాడు. సుమి ప్రేమ నిండిన మాటలు అతనికి కపటంగా అనిపించేవి. ఏవండి, భోజనం చేశారా అనే ఆమె ప్రశ్న అతనికి ముళ్లలా గుచ్చుకునేది. నువ్వు నాకు విషం పెట్టలేదు కదా అని అతను మనసులో అనుకునేవాడు. అతను ఊరికి ఫోన్ చేయటం తగ్గించేశాడు. మాట్లాడినా కొడుకు గురించి అడిగేవాడు. బాబు ఏం చేస్తున్నాడు? బావున్నాడా? మిమ్మల్నే అడుగుతున్నాడు. అమ్మ బావుందా? అమ్మ కూడా బావుంది. సుమీ, నువ్వు బావున్నావా అని ఒకప్పుడు అడిగే ప్రశ్న అతను అడగటం మానేశాడు. ఏవండి, మీకు నామీద కోపమా అని ఒకసారి ఏడుస్తూ అడిగింది. ఏ, ఎందుకు? పొడిపొడి సమాధానం. ఆ పొడితనం ఎడారి కంటే పెద్దది. ఆ సమాధానంతో సుమి గుండె పగిలింది. గల్ఫ్లోని ఆ తర్వాతి 12 ఏళ్ళు. అవి షాజీకి సంవత్సరాలు కావు, యుగాలు. ఒంటరితనం అతన్ని మద్యానికి బానిసను చేసింది. డ్యూటీ అవ్వగానే నేరుగా రూమ్కి. స్నేహితులతో బయటకు వెళ్లడతమాషాలు చెప్పడు. రూమ్కి వచ్చి బాటిల్ తెరుస్తాడు. ప్రతి చుక్క మద్యం అతని లోపలి మంటను ఆర్పడానికి ప్రయత్నించేవాడు. కాని అది మరింత పెరిగేది. డ్యూటీ రూమ్ మద్యం. అతని ప్రపంచం కుంచించుకుపోయింది. అతను మరో మనిషిగా మారాడు. ఊరికి డబ్బు పంపే ఒక యంత్రంగా మాత్రమే మిగిలిపోయాడు. పిల్లలు పెరగడం అతను ఫోటోలలో చూశాడు. కొడుకు ఫోన్ కాల్ మాత్రమే అతని ఏకైక ఊరట. కాని ఓ రామచిలుక రింగ్టోన్ విన్నప్పుడు, అది సుమి నేర్పించిందని గుర్తుకొచ్చినప్పుడు అతనిలోని కోపం మళ్లీ రాజుకునేది. నిద్రపోయావా నాన్నా అని కొడుకు అడిగినప్పుడు, లేదు నాన్నా అని చెప్తున్నా అతను మానసికంగా ఎప్పుడో చనిపోయాడు. ఆ పాట వినడం అతనికి ఒక హింసగా ఉండేది. కొడుకు మీదున్న ప్రేమ భార్య మీదున్న తీరని కోపం ప్రేమ కారణంగా అతని మనసు మండిపోయేది. అన్నీ తెలిసి ఆమెను ద్వేషించలేకపోతున్నానే అని అతను చాలా రాత్రులు ఒంటరిగా ఏడ్చాడు. ఆ ప్రేమి అతన్ని పెద్ద పిచ్చివాడిని చేసింది. ఆమెను వదిలేయలేకపోయాడు ఎందుకంటే పిల్లలు. ఆమెను క్షమించలేకపోయాడు ఎందుకంటే అతను చూసిన ఆ దృశ్యం. వర్తమానం కథ వర్తమానానికి మనామాలోని ఆ ఇరుకుగదికి తిరిగొస్తుంది. అదొక గురువారం రాత్రి. గదిలో నేను షాజీ మాత్రమే ఉన్నాం. అబ్దుర్రహ్మాన్ భాయ్ మసీదుకు వెళ్లారు. అతను రోజుటి కంటే ఎక్కువగా తాగాడు. అబూ, నువ్వు నా తమ్ముడిలాంటివాడివి. నీకో నిజం చెప్తాను. నా గుండె పగిలి 12 ఏళ్లయింది. నా పెళ్ళాం, నా సుమి, నన్ను మోసం చేసింది. షాజీ ఆ రాత్రి కథంతా నాకు చెప్పాడు. అతను చూసిన దృశ్యమా మెసేజ్ అన్నీ. 12 ఏళ్లుగా అతను ఆ నిప్పును గుండెలో మోస్తున్నాడు. తన జీవితంలోని చీకటి అధ్యాయం ముగిసిందని ఆమె భావించింది. ఆమె షాజీకి ఫోన్ చేసింది. కాని అప్పటికి అతని గొంతులో పాతప్రేమ లేదు. షాజీ మౌనానికి కారణం మాత్రం ఆమెకర్థం కాలేదు. గల్ఫ్లోని కష్టాలు షాజీని మార్చాయని ఆమె అనుకుంది. షాజీకి ఈ నిజాలేవీ తెలియలేదు. నిజం వెతుక్కుంటూ షాజీ కథ విన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. తర్వాతి సెలవులో ఊరికి వెళ్ళినప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలి. సుమిని నేరుగా కలవాలి. ఆమెను అడగాలి, ఎందుకు ఈ మోసం చేశావని. షాజీని ఇలా నాశనమవ్వనివ్వకూడదు. నా స్నేహితుడి కోసం నేనిది చెయ్యాలి. తరువాతి నెల నాకు సెలవు దొరికింది. షాజీకి తెలిసినప్పుడు అతని ముఖంలో ఒక వెలుగు కనిపించింది. అతను నాకు టికెట్ కోసం డబ్బిచ్చాడు. వాళ్ల ఇంటి అడ్రస్, కొన్ని పలహారాలు నా చేతికిచ్చాడు. కొడుకు కోసం ఒక బొమ్మ, అమ్మకోసం ఒక చీర. అబూ, మా అమ్మను కలువు, పిల్లల్ని చూడు. ఆమెతో కూడా మాట్లాడు. ఎందుకలా చేశావో అడుగు. అతని చేతులు వణుకుతున్నాయి. భయపడకు. నేను షాజీకి ధైర్యం చెప్పాను. నేను అంతా మాట్లాడి సర్ది చెప్తాను.
నేను షాజీ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ పరిగెత్తుకొచ్చి నన్ను కౌగిలించుకుంది. బాబూ, షాజీ స్నేహితుడివా? బావున్నాడా? పాతలాగా నవ్వుతున్నాడా బాబూ? ఆ ప్రశ్న నా గుండెలో గుచ్చుకుంది. పిల్లలు నా చుట్టూ చేరారు. నాన్న వాసనొచ్చే అంకల్. సుమి టీతో వచ్చింది. అమాయకురాలైన ఒక పల్లెటూరి అమ్మాయి. అలిసిపోయినా కాని ప్రేమ నిండిన కళ్ళు. ఆమె ముఖంలో 12 భారం నాకు కనిపించింది. ఈమెనా షాజీని మోసం చేసింది? నేను నమ్మలేకపోయాను. అమ్మ పిల్లలు పక్కకు వెళ్ళాక నేను సుమితో మాట్లాడాను. నా గొంతు కఠినంగా మారింది. సుమి, షాజీకి అంతా తెలిసింది. ఆమె ముఖం పాలిపోయింది. చేతిలోని గ్లాసు వణికింది. ఏం తెలిసింది? 12 క్రితం జరిగింది. వినోద్. ఆ పేరు వినగానే ఆమె ఉలిక్కిపడింది. షాజీ అన్నీ తెలిసే ఆ రోజు ఇల్లు వదిలి వెళ్లాడు. ఆ మనిషి అక్కడ కుమిలి నాశనమవుతున్నాడు. మీరు ఎందుకిలా చేశారు? 1 నిమిషం సుఖం కోసం. నేను కోపంగా నిందించాను. నా మాటలు విని సుమి కింద కూలబడి వెక్కి ఏడ్చింది. ఏవండి, ఇదంతా మనసులో పెట్టుకొనే ఇన్నాళ్ళు? దేవుడా! ఈ నిజం తెలిసి ఆమె కుప్పకూలిపోయింది. నేను మోసం చెయ్యలేదు. నేను మోసపోయాను. ఆమె ఏడుస్తూ అన్ని నిజాలూ నాకు చెప్పింది. బ్లాక్మెయిలింగ్ కథ, 12 క్రితం జరిగిన ఆ రాత్రి, వినోద్ వేధింపులు, అతని మరణం అన్నీ ఒప్పుకుంది. ఆ రాత్రి ఆయన రావడం నాకు తెలియదు. మరుసట్రోజు ఆయన వెళ్ళిపోయినప్పుడు కంపెనీ నుండి పిలిచారేమో అనుకున్నాను. దేవుడా, నా షాజీ! నేను భయపడే ఆయనకి ఏమీ చెప్పలేదు. సుమి చెప్పిన నిజం విని నేను నిశ్చేష్టుడినయ్యాను. షాజీ చూసింది ఒకవైపు మాత్రమే. ఈమె ఇన్నాళ్ళూ అనుభవించిన బాధ, భర్త ప్రేమ లేకపోవడం, బ్లాక్మెయిల్ భయం, అపరాధ భావన, వీటన్నింటినీ మోస్తూ బ్రతికిన 12 ఏళ్ళు. నా కళ్ళు చెమ్మగిల్లాయి. నామీదే నాకు అసహ్యం వేసింది. ఒకవైపు మాత్రమే విని ఆమెను నిందించాను. షాజీ ఒక అపార్థం వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సుమి భయపడటం వల్లే నిజం చెప్పలేదు. ఇద్దరూ అమాయకులు. ఒక అపార్థం వల్ల 2 దిక్కుల్లో ఉండి ఒకరినొకరు ద్వేషిస్తూ, ప్రేమిస్తూ, కుమిలిపోయారు. ఆ ఓ రామచిలుక రింగ్టోనడీ షాజీని హింసించటానికి కాదు, తండ్రికీ కొడుకుకీ మధ్య ఉన్న ఏకైక బంధాన్ని నిలబెట్టటానికి సుమి చేసిందని నేను తెలుసుకున్నాను. సుమి, జరిగింది మార్చలేం. కాని షాజీ నిజం తెలుసుకోవాలి. ఇదంతా ఒక ఉత్తరంలో రాయి, వివరంగా. నా సలహా మేరకు ఆమె ఒక ఉత్తరం రాసింది. వణుకుతున్న చేతులతో కన్నీళ్లు పడి సిరా తడిసిన ఆ ఉత్తరంలో తన జీవితం మొత్తం ఆ కాగితంపై పెట్టింది. షాజీకి క్షమాపణ చెప్పింది. నిజం చెప్పడానికి భయపడిపోయినందుకు, తిరుగు ప్రయాణం. ఆ ఉత్తరం, షాజీ వాళ్ల అమ్మ ఇచ్చిన పలహారాలతో నేను గల్ఫ్కు తిరిగి ప్రయాణమయ్యాను. నా మనసులో సంతోషం, ఆతృత. ఈ ఉత్తరం చదవడంతో షాజీ జీవితం మారుతుంది. వాళ్లు మళ్లీ ఒక్కటవుతారు. నేనే వాళ్లను ఫోన్లో మాట్లాడిస్తాను. నా స్నేహితుడికి ఒక కొత్త జీవితం దొరుకుతుంది. విమానంలో కూర్చుని నేను ఆ ఉత్తరం ఉన్న బ్యాగ్ వైపు చూశాను. ఇది కేవలం ఉత్తరం కాదు, ఒక జీవితం. షాజీ స్పందన ఎలా ఉంటుందో అని తలచుకుని నవ్వుకున్నాను. అతను ఆ గదిలో కూర్చుని ఈ ఉత్తరం చదివి వెక్కి ఏడవడం నేను మనసులో ఊహించుకున్నాను. ఆ కన్నీళ్లు ఆనందానివే ఉంటాయి. మనామా ఎయిర్పోర్ట్లో దిగి నేను నేరుగా రూంకి టాక్సీ పట్టుకున్నాను. సంతోషంతో నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. గది తలుపు తీసినప్పుడు అబ్దుర్రహ్మాన్ బాయ్ మాత్రమే ఉన్నారు. నన్ను చూసి ఆయన పరిగెత్తుకోచ్చి కౌగిలించుకున్నారు. ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అబూ, నువ్వు ఆలస్యం చేశావు నాన్నా. ఏమైంది బాయ్? షాజీ ఎక్కడా? డ్యూటీకి వెళ్ళాడా? అబ్దుర్రహ్మాన్ బాయ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. షాజీ మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. నా తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఏం? ఎప్పుడు? 3 రోజుల క్రితం. బార్ నుండి వస్తూ కాలు జారిపడ్డాడు. తల తగిలింది. స్పాట్లోనే చనిపోయాడు. ఇక్కడే దఫన్ చేశాం. నేను గదిలో షాజీ ఖాళీ మంచం మీద కూలబడ్డాను. నా బ్యాగ్ కింద పడిపోయింది. అందులో నుండి అమ్మ పంపిన పలహారాల పొట్లం, ఆ ఉత్తరం బయటకు పడ్డాయి. షాజీ చనిపోయాడు. ఇక ఈ నిజం తెలిసి ఏం లాభం? ఒక అపార్థాన్ని సరిదిద్దడానికి నేను ఆలస్యం చేశాను. లేదా విధి మమ్మల్ని ఓడించింది. నా చేతిలోని ఉత్తరానికి విలువ లేకుండా పోయింది. వారాలు గడిచిపోయాయి. నేను ఆ గదిలో ఒంటరిగా ఉన్నాను. అబ్దుర్రహ్మాన్ భాయ్ ఊరికి వెళ్ళిపోయారు. గది నిర్మానుష్యంగా ఉంది. అర్ధరాత్రి ఓ రామచిలుక పాట పాడటం లేదు. ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. బ్యాగ్లో సుమి ఉత్తరం తెరవకుండానే ఉంది. ఎవ్వరికీ ఇవ్వలేని
ఎవ్వరికీ అక్కర్లేని ఒక నిజం. నా ఫోన్ రింగ్ అయింది. షాజీ వాళ్ళ అమ్మ. బాబూ, అబూ, నాకు సహాయం చేస్తావా? ఆ తల్లి గొంతు వణికింది. చెప్పండమ్మా. బాబూ, షాజీ వేసుకున్న చొక్కా ఏదైనా ఒకటి పంపిస్తావా? వాడి వాసన, అది నాకు దొరికితే చాలు. నేను ఫోన్ కట్ చేశాను. షాజీ ఉతకకుండా వదిలేసిన 2 జతల మురికి బట్టలు మూలన ఒక సంచిలో ఉన్నాయి. వాటివైపు చూస్తూ నేను కుప్పకూలిపోయాను. ఎవ్వరికీ చేర్చలేని ఆ ఉత్తరాన్ని, ఒక తల్లికి పంపలేని కొడుకు వాసనను మోస్తూ నేను నా గల్ఫ్ జీవితాన్ని కొనసాగించాను. మనామా ఆకాశం వైపు చూస్తూ నేను చాలాసార్లు అనుకుంటాను, నిజం కొన్నిసార్లు ప్రేమ కంటే ఎక్కువ బాధాకరంగా ఉంటుంది, ముఖ్యంగా అది ఆలస్యంగా తెలిసినప్పుడు.